కార్తీక పురాణం 10వ అధ్యాయము. అజామీనుని గతజన్మ వృత్తాంతము. విదేహ దేశానికి రాజైన జనక మహారాజు విశిష్ఠుల వారిని చూచి, మునిచంద్ర, ఈ అజామీనుడు ఎవరు? వీడేమి పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభటులు ఎట్లు వెళ్ళిపోయారు? తమ ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పారు? ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు. జనకుని సందేహాలు విన్న విశిష్ఠుల వారు అజామీనును పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు. ఓ మహారాజా, విష్ణుదూతలు మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. మహాప్రభు, మహాపాపాత్ముడు, దురాచపరుడు, నిత్యకర్మలు చేయనివాడైన అజామీలుని వైకుంఠమునకు తీసుకుని పోయారు. వాడిని తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. ఆ మాటలు విన్న యమధర్మరాజుకు కోపం హద్దులు దాటిపోయింది. కళ్ళు ఎరిపెక్కాయి. యమభటులు తమ స్వామి రూపమును చూడలేక వెనుకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు అలా జరుగుటకు గల కారణం దివ్యదృష్టితో చూచి యథార్థం గురించి శాంతమనస్కుడై, దుర్మార్గుడైన అజామీనుడు మరణకాలాన హరినామస్మరణ చేయటం వల్ల విష్ణుదూతలు వాడిని వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయారు. మరణకాలంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని స్మరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తాడో వాడు జీవాన్ముక్తుడు అనబడతాడు. నోరు విప్పి భగవన్నామాన్ని పలికితే చాలు, అగ్నిహోత్రుడి వలె అన్ని పాపాలు బూడిద చేస్తాడు. మహారాజా, అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అజామీలుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు. ఆ ఆలయంలో వస్తు సామాగ్రినన్నిటినీ అపహరించుచూ ఉండేవాడు. స్నానం, సంధ్యామానం ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకొని తిరుగుచుండేవాడు. స్మర్థం చదువుకోని వాడై ఉండుట వలన స్వామికి పూజ చేసే వేళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాడు. పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు. దేవుని ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చునేవాడు. యుక్త వయసులో ఉండుట వలన అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు. దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్య వానికి ప్రియురాలిగా ఉండేది. ఆమె కూడా రూపయవ్వనాలతో ఉన్నందువలన మోహవేశం వలన అజామీనునికి ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు. అతడు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు మొదలైన చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించేవాడు. ఒకనాడు భిక్షాటన పూర్తిగా గావించుకొని ఆకలితో ఇంటికొచ్చి ఆ మూటను కింద పెట్టి, ఆకలి చంపుతుంది, గురుక్కెడు మంచినీళ్ళు ఇవ్వమని భార్యను అడిగాడు. ఆమె మనసంతా అజామీలుని మీద ఉండటం వలన, ఇంటి పనుల మీదున్న తొందర వలనను, గర్వం వలన సమాధానం ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యను కొట్టాడు. శరీరంపై దెబ్బ పడగానే ఆమె కోపంతో ముందెనుక ఆలోచించక భర్తను తన పిడికిడితో గుద్దింది. ఆ విధంగా భార్య చేతిలో దెబ్బలు తిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్లలో తిరుగుతూ భిక్షాన్నం భుజిస్తూ భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలమును చేతపట్టుకొని ఒక చాకలి వాని ఇంటికి వెళ్ళింది. ఆ చాకలి రూపవంతుడై ఉండుట వలన అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది. ఆ చాకలి మంచివాడగుట వలన ఆమె కోరికను కోపగించుకొని, ఓసి మూర్ఖురాలా, ఈ రాత్రి వేళ మా ఇంటికి ఎందుకొచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచకర్మతో జీవించేవాడను. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించటము మహాపాపము. నేనెంతకంటే నీచ జన్మలెత్తాల్సి వస్తుంది. నీవు వచ్చిన దారినే వెళ్ళిపో అనెను. అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది. ఆ చాకలివాడు భరించలేక కనుకొనల నుండి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణిని రోకలితో బాది ఇంటి నుండి వెడలుగొట్టెను. అవమానంతో ఆ బ్రాహ్మణి అక్కడి నుండి రాజమార్గం గుండా పోతూ అజామీనుణ్ణి చూచి అతని చేయి పట్టుకొని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామకోరికను తీర్చుకుంది. మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినం చేసిన పనికి పశ్చాత్తాపపడి
తన భర్తను వెతుకుతూ అతనిని కలుసుకొని జాలి కలిగే మాటలు చెబుతూ క్షమించమని కాళ్ళ మీద పడింది. దయాద్ర హృదయుడైన ఆ విప్రుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరడం వలన అజామీనుడు చనిపోయి రౌడవాది నరకాలన్నిటిని అనుభవించిన తదుపరి నిత్యనిష్ఠుని కొడుకుగా జన్మించాడు. కాలాంతరములో ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి నరకాలన్నిటిని అనుభవించి తిరిగి భూమి మీద కన్యాకుబ్జ దేశంలో చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రి బ్రాహ్మణుడు. ఆ అమ్మాయి పితృగండంలో జన్మించింది. ఇది గృహములో ఉంటే నీవు బ్రతకవని చెప్పాను. అప్పుడు ఆ చండాలుడి ఇంటికి వచ్చి ఆ బిడ్డను తీసుకుపోయి దూరంగా వదిలిపెట్టి వచ్చాను. ఆ పిల్ల అక్కడ దిక్కులేక బిగ్గరగా ఏడుస్తుంది. ఆ దారిన పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూచి జాలిపడి తనకు పిల్లలేని కారణంగా తీసుకుపోయి పెంచమని దాదికిచ్చాను. ఈ విధంగా దాది చేతిలో పెరిగిన మాంతాంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు. ఓ శత్రుసూదన, ఇదే అజామీనుని గతజన్మ వృత్తాంతము. జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా శ్రీహరి నామస్మరణ వలన తొలగిపోతాయి. దానికి మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేనే లేదు. మాధవుని నామము నాలుక కదిలి మనసు మాధవుని పాదపద్మములు, విష్ణు కథలు వినిన చెవులు అటువంటి వారి పాపము ఏ విధంగా హరిస్తాయి? మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనక ఎవరైతే జనార్దుని నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు. కార్తీక మాస ధర్మాన్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారు తప్పక నరకం పొందుతారు. ఈ పవిత్రమైన పాపహరణమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుంచి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు. ఆ హరినామ స్మరణ వలన చిన్న పాపమైన గొప్ప పాపమైన తప్పకుండా హరిస్తాయి. ఎవరు ఈ కథని వినే వాళ్ళకి వినిపిస్తారో వారి పాపాలు తొలగి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తూ ఉంటారు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందిరి 10వ అధ్యాయం సంపూర్ణము.